ఇది నిజంగా దేశ ప్రజలను మరింత భయపెట్టే వార్త. ఢిల్లీలో ప్రస్తుతం జరిగింది చిన్న ప్రమాదం. దీనితో పోలిస్తే జరగాల్సింది మరింత భారీ పేలుళ్లు. దేశవ్యాప్తంగా 4 నగరాల్లో 8 మంది మానవ బాంబులతో విధ్వంసానికి భారీ కుట్ర పన్నారు. కారు బాంబుల పేలుడులో చనిపోయిన డాక్టర్ ఉమర్ నబీ, మరో నిందితుడు ముజమ్మిల్ డైరీలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ భారీ కుట్రలకు పాకిస్తాన్లోని జైషే మహమ్మద్, తుర్కియాలోని ఉకాసా సహకారం ఉందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఈ కుట్రలకు కేంద్రంగా మారిన హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలుడు కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. వీరు దేశవ్యాప్తంగా 4 నగరాల్లో దాడులకు పన్నాగం పన్నినట్టు తెలిసింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు పన్నాగం పన్నినట్టు సమాచారం. ఈ 8 మందిలో ఉమర్, ముజమ్మిల్తో పాటు డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ ఉగ్ర కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ కుట్రలో పేలిపోయింది ఒక్కటే కారు. అయితే మొత్తం 4 కార్లను సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం I-20 ఎకోస్పోర్ట్తో పాటు మరో 2 పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో I-20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా ఎకోస్పోర్ట్ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 2 కార్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ కేసుల్లో నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ డైరీలో భారీ ఉగ్ర కుట్రలను గుర్తించారు. దర్యాప్తు అధికారులు హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీ మీద దృష్టి పెట్టారు. ఇక్కడి మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నంబర్ భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉమర్, ముజమ్మిల్కు చెందిన గదుల్లో 3 డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వీరంతా జమ్మూ కశ్మీర్, ఫరీదాబాద్కు చెందిన వారని గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్టు సమాచారం. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు పథకం వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉమర్ నబీకి చెందినవిగా అనుమానిస్తున్న రెడ్ కలర్ ఎకోస్పోర్ట్ DL10CK0458 కారుని ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ నబీ పేలుడుకు కొన్ని గంటల ముందు ఎర్రకోట, రామ్లీలా మైదాన్ సమీపంలో ఫైజ్-ఏ-ఇలాహీ మసీదుకు వెళ్లినట్టు గుర్తించారు. అల్ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైద్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగుచూశాయి. అతని గదిలో ఏకంగా 360 కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది. దీంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడని, దీంతో ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందిలో ఒకడైన ముజమ్మిల్ అహ్మద్తో 2021లో ఉమర్కు పరిచయం ఏర్పడింది. వీరు నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో కలిశారు. ఆ తర్వాత ఉమర్ గనైతో కలిసి అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ లాంటి పేలుడు పదార్థాలను సేకరించడం ప్రారంభించాడు. వాటిని అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిల్వ చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను తన డిసెంబర్ ఉగ్ర దాడి ప్రణాళిక గురించి ఇతరులకు తెలియజేశాడు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ నుంచి దాని నిర్మాణం, పేలుడు సర్క్యూట్ గురించి పాఠాలు నేర్చుకున్నారు. తర్వాత అతను కారు పేలుడు కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజర్ డివైస్ ని అసెంబుల్ చేశాడు అని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎర్రకోట ఘటన తర్వాత ఈ కుట్రకు కేంద్రంగా మారిన హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ మీద అందరి దృష్టి పడింది. ప్రతిష్టాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన అల్ ఫలాహ్ ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్ర బిందువుగా మారింది. వైద్యులు, అధ్యాపకుల ముసుగులో ఈ యూనివర్సిటీని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. డాక్టర్ ఉమర్ నబీ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. పేలుడు పదార్థాలతో దొరికిన మరో 2 డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిదీ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. పోలీసులు ఉమర్, ముజమ్మిల్ నివాసం ఉండే గదులను తనిఖీ చేశారు. యూనివర్సిటీలోని కొంతమంది వైద్యులు, సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఈ పరిణామాలతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా తమ సంస్థపై వస్తున్న కథనాలను అల్ ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యం ఖండించింది. ఉగ్ర సంబంధాలు ఉన్న వైద్యులకు తమకు కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ తెలిపారు. మరోవైపు ఢిల్లీ పేలుడు నేపథ్యం నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నాక్ అల్ ఫలా యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తోన్న కొందరు వైద్యులు ఈ ఘటనలో అనుమానితులుగా ఉండటమే అందుకు కారణం. అల్ ఫలాహ్ యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు పొందకుండా లేక అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా తమ కళాశాలకు గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించింది. ఇది పూర్తిగా తప్పు. ప్రజల్ని, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థుల్ని తప్పుదారి పట్టించటమే అవుతుంది అని తన నోటీసుల్లో పేర్కొంది.
ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్ఫలా యూనివర్సిటీ విస్తరించి ఉంది. హర్యానా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు. 1997లో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అలాగే తమది గుర్తింపు పొందిన విద్యా సంస్థ అని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటన కూడా పేర్కొంది. ఈ ఉగ్ర కుట్రదారుల విదేశీ సంబంధాలు అధికారుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. తుర్కియేలోని ఉకాసా అనే హ్యాండ్లర్తో ఈ మాడ్యూల్ టచ్లో ఉన్నట్లు గుర్తించారు. ఉకాసా అంటే అరబిక్లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో పాటు అన్సర్ ఘజ్వత్ ఉల్ హిందూ అనే సంస్థల నిర్వాహకులతో ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉమర్ నబీతో సహా పలువురు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు బయటపడింది. అంకారా నుంచే ఈ గ్రూపు నడవడంతో పాటు వారికి నిధులు కూడా సమకూరినట్లు భావిస్తున్నారు. మాడ్యూల్ భారత్లో బహుళ పేలుళ్లకు రూపొందించిన ప్రణాళిక వెనుక ఈ ఉకాసా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. హ్యాండ్లర్లతో చర్చించేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. వీరికి సంబంధించిన చాట్ కాల్ హిస్టరీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉకాసాను గుర్తించడంతో పాటు అతడికి పాక్ ఉగ్రవాద నిర్వాహకులతో ఉన్న సంబంధాల గురించి తెలుసుకునేందుకు విదేశీ నిఘా సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఎర్రకోట దగ్గర పేలిపోయిన కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని DNA పరీక్షలో తేలిపోయింది. పేలుడు తర్వాత హ్యుందై i20లో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి పరీక్షలు నిర్వహించిన అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్ష ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. పుల్వామాలో అదుపులోకి తీసుకున్న ఉమర్ తల్లి, సోదరుడి DNAతో 100% సరిపోలింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా ఇంకా అనేక మంది గాయపడ్డారు. ధ్వంసమైపోయిన కారులో ఉమర్ కాలు, స్టీరింగ్ వీలు, యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఈ కారు నడిపింది డాక్టర్ ఉమర్ అని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ధృవీకరించారు. ఫరీదాబాద్లోని 2 నివాస భవనాల నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత డాక్టర్ ముజమ్మిల్ షకీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు డాక్టర్ ఆదిల్ రాథర్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు మద్దతుగా పోస్టర్లు వేసినందుకు అరెస్టు చేశారు. షకీల్, రాథర్ అరెస్టులతో భయపడిన ఉమర్ ఎర్రకోట సమీపంలో మానవ బాంబుగా మారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని, కానీ ఆ అవసరం భారత్కు లేదని వ్యాఖ్యానించారు. భారత అధికారులు అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెనడాలో G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో ఆయన భేటీ అయ్యారు. ఢిల్లీ పేలుడు విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రూబియోతో భేటీ గురించి జైశంకర్ Xలో పోస్టు పెట్టారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడు అనంతరం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పందించింది. ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం. ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని కోరుతున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని రాయబారి సెర్గియో గోర్ ఓ పోస్టులో తెలిపారు.